కొడవలూరు మండలం చంద్రశేఖరపురం ఇఫ్కో కిసాన్ సెజ్ లో భూమి పూజతో మే 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు జరగనున్న మహానాడు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. భూమి పూజలో మంత్రులు నారాయణ, ఆనం, ఎంపీ వేమిరెడ్డి దంపతులు, ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి, కురుగొండ్ల, కావి కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, పాసెం సునీల్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మేయర్ సుజాత అశోక్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్, నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గిరిధర్ రెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నెల్లూరులో తొలిసారిగా మహానాడు జరగడానికి ముఖ్య నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కిసాన్ ఎస్సీజెడ్ ప్రాంతంలో మహానాడు ఏర్పాటు చేయాలని, నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ వర్కింగ్ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి 1-2 రోజుల పాటు అన్ని పరిశీలన చేసి ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు ఇక్కడే ఉండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అనేక మంది పెద్దలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా చర్చలు చేయడం జరుగుతుంది. ఈ చర్చల ఫలితాలన్నిటి కలిపి చివరి రోజు భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కానీ, ఇతర పెద్దలందరూ వారి వారి ప్రసంగాలతో నిర్ణయించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక దశ దిశ నిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం పరిస్థితుల్లో ఆహ్వానిస్తూ ఉన్నాం. లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి మే 28వ తేదీ మహానాడు జరపడం ఆనవాయితీ. ఈ సంవత్సరం మే 27, 28, 29 3 రోజులు మహానాడు కార్యక్రమాన్ని జరిపేటట్టుగా అయితే ఎక్కడనే విషయమై జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, మరియు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్, మరియు వారందరూ కలిసి ఈ సంవత్సరం నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించే విధంగా నిర్ణయించడం, మరి నెల్లూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులకి, ఎంపీలకి తెలియజేయటం, దాని మీద స్థలాన్ని నిర్ణయించమంటే ఒక 4 ప్లేసుల్లో 4 స్థలాలు చూపించి పార్టీ ఆఫీసుకి తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి కమిటీ వచ్చి ఆ 4 స్థలాలు చూసిన తర్వాత కోవూరులో ఉన్నటువంటి ఈ ఇఫ్కో స్థలం అయితే అన్నిటికీ అనుకువగా ఉంటుంది. పార్కింగ్ కావచ్చు, వచ్చిన వెహికల్స్ బ్లాక్ కాకుండా కానీ అన్ని విధాల కావడం, ఆ తర్వాత ఈ డిసిషన్ తీసుకోవడం, ఈ మహానాడు అనే కార్యక్రమం దాదాపు 44 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. తర్వాత మహానాడు జరగడం దిగ్విజయంగా మనందరం కలిసి చేయాలా అని ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తప్పకుండా నెల్లూరు జిల్లాలో కోవూరులో నిర్వహించడం చాలా మా నాయకుల అందరి అదృష్టం. మే 20 మహానాడు పెట్టిన తెలుగుదేశం పార్టీ
ఈ జిల్లాలో తిరస్కరించబడుతుందనే విధంగా మాట్లాడారు ఆయన. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇదే జోస్యం 2024 జనవరి నుంచి జూన్ 11 దాకా చెప్పారు ఆయన. తెలియజేస్తూ నా నాయకత్వంలో నెల్లూరు నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత 10కి 10 సీట్లు, కందుకూరుతో కలుపుకుంటే 11 సీట్లను ఆయన జోస్యం ఫలించింది, మొత్తం తుడిచిపెట్టుకోబోయింది. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 సీట్లు గతంలో, ఇప్పుడు 9 హాఫ్ కూడా ఉన్నాయి. గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి మొత్తం ఉంది. కందుకూరు పార్లమెంట్లో ఉంది. ఆయన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, 11 నియోజకవర్గాలకి అధ్యక్షుడు కాబట్టి చెప్తున్నా, 11 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క నియోజకవర్గం కూడా గెలిచే అవకాశం లేదని చెప్పి 29 ఎన్నికల్లో డీలిమిటేషన్ అయినా, డీలిమిటేషన్ కాకపోయినా 11 అయినా, 16 అయినా, 13 అయినా, 14 అయినా అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటారు. తెలుగువాడి గొప్పతనం, తెలుగుదేశం పార్టీ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో ఎమ్మెల్యేగా నేను ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా నెల్లూరు జిల్లా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మహానాడు మన నెల్లూరు జిల్లాలో చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలాగే సమన్వయం చేసిన మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి, అలాగే మంత్రివర్యులు నారాయణ గారికి, ఆనవ రామనారెడ్డి గారికి, అలాగే మన గౌరవ పార్లమెంటు సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సహచార శాసనసభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రాష్ట్రాన్ని శాసించి ముందుకు నడిపేటువంటి మనగాడు మా లోకేష్ బాబు గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా అయినటువంటి సందర్భంగా మొట్టమొదట మహానాడిని మా జిల్లాలో పెట్టడం నిజంగా మా అందరూ అదృష్టం. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎంతో కీలకంగా ఉంటారు. ఇంకా నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నెల్లూరు జిల్లాకు ముందు, నెల్లూరు జిల్లాకి తర్వాత మహానాడు చెప్పుకునే విధంగా వేదిక మీద ఉన్న అతిథి మహానాడు అందరితో కలిసి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చే విధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నాం. నమస్కారం. తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఎప్పుడు ఏర్పాటు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. చాలా సంతోషంగా ఉంది. మామూలుగా వైజాగ్ వెళ్ళాలనుకున్నాం ఈ నెల. సో అదృష్టం భవిష్యత్తుని మార్చే ఒక పండగ ఇది. 175 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడతారు చట్టాల గురించి. అయితే ఇక్కడ ఉండే తెలుగుదేశం కుటుంబం మొత్తం, తెలుగుదేశంలో ఉండే స్థానిక నాయకుడి నుంచి మంత్రుల వరకు అందరూ కూర్చొని సమస్యలన్నీ, ప్రజా సమస్యల పైన చర్చించి ఇది చట్టంలోకి తీసుకువెళ్ళడానికి తయారు చేసే ఒక వేదిక ఇది.